వైసీపీ మాజీ మంత్రి రోజా టార్గెట్ గా టీడీపీ ఎమ్మెల్యేలు పావులు కలుపుతున్నారా? ఆడుదాం ఆంధ్ర వ్యవహారాలపై దర్యాప్తు ఒక్కరోజు మాత్రమే జరిగి ఎందుకు ఆగిందో తమ్ముళ్ళు కనుక్కున్నారా? అందుకే అసెంబ్లీ సాక్షిగా దానికి విరుగుడు మంత్రం వేస్తున్నారా? ఆ మంత్రం ఎంతవరకు ఫలించే అవకాశం ఉంది? ఎవరు ఆట ఎవరు ఆడబోతున్నారు? రోజా అంటే ఫైర్, ఫైర్ అంటే రోజా అన్నట్టు సాగుతూ ఉంటుంది ఈ మాజీ మంత్రి రాజకీయం. పొలిటికల్ ప్రత్యర్థుల మీదకి మాటలు యమఘాటుగా దూసుకొస్తూ ఉంటాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లా నగరి నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఒక విడత మంత్రిగా పనిచేసిన రోజా గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాష్ చేతిలో ఓడిపోయారు. దారుణమైన ఓటమి తర్వాత నెలల తరబడి అజ్ఞాతంలో ఉన్న రోజా ఇప్పుడిప్పుడే తిరిగి వాయిస్ పెంచుతున్నారు. నోరే తన బలమని నమ్మే ఈ మాజీ మంత్రికి చివరికి అదే శాపమైందని కూడా అంటున్నారు పొలిటికల్ పరిశీలకులు. అధికారంలో ఉన్న 5 ఏళ్ల ముందు వెనక చూడకుండా అడ్డగోలుగా మాట్లాడిన మాటలు రోజా స్థాయిని దిగజార్చాయన్నది విస్తృత అభిప్రాయం. ఈ పరిస్థితుల్లో దాదాపు 8 నెలలు సైలెన్స్ తర్వాత ఇప్పుడిప్పుడే ఆమె తిరిగి గొంతు సవరించుకుంటూ ఉండడంతో అలర్ట్ అవుతున్నారంటున్న తమ్ముళ్ళు. అప్పుడంటే వాళ్లకు పవర్ ఉంది, నోటికొచ్చినట్లు మాట్లాడినా కూడా అధికారాన్ని అడ్డం పెట్టుకొని చలమణి అయ్యారు. అదే రీతిలో ఇప్పుడు మాట్లాడారంటే ఊరుకుంటామా, ఆడేసుకుంటాం అంటూ ఫైర్ అవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే వైసీపీ హయాంలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భారీ ఎత్తున అవినీతి జరిగిందంటూ తిరుపతిలో ఫిర్యాదు చేశారు శాప్ చైర్మన్ రవినాయుడు. ఇందులో నాటి మంత్రి రోజాకు భారీగా ముడుపులు ముట్టాయన్నది తమ్ముళ్ల ఆరోపణ. అయితే ఆ దర్యాప్తు ఒక్కరోజు మాత్రమే జరిగాక ఆగిపోయింది. దీంతో ఆ కేసు విషయమై ఇప్పుడు పార్టీ అధిష్టానం మీద ఒత్తిడి పెంచుతున్నారంట జిల్లా ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు. అటు అసెంబ్లీ వేదికగా కూడా ఓ ఆట ఆడేసుకోవాలని డిసైడ్ అయినట్లు సమాచారం. సభలో నాడు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంపై టీడీపీ ఎమ్మెల్యేలు పలు ప్రశ్నలు లేవనెత్తారు. ఆడుదాం ఆంధ్ర అనే పేరుతో ఆంధ్రతోనే ఆడుకున్నారు అధ్యక్ష. వాళ్ళు ఆడుకున్నారు అధ్యక్ష, మేము కాపాడుతున్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు ఫుట్బాల్ కి వాలీబాల్ కి తేడా తెలియని వాళ్ళు కూడా గతంలో మంత్రిగా మరి 120 కోట్ల రూపాయలతో ఈ గేమ్స్ కండక్ట్ చేయడం అనేది చాలా విడ్డూరంగా ఉంది అధ్యక్ష. పలానా క్రీడలో పలానా ప్లేయర్ ఫోకస్ అయినట్టుగా కానీ ఎక్కడ మనకు కనిపించలేదు అధ్యక్ష. ఎంతసేపు వైసీపీకి సంబంధించిన మంత్రులు వాళ్ళే ఆడినారు అధ్యక్ష, వాళ్ళే కింద పడ్డారు అధ్యక్ష, వాళ్ళే డాన్స్లు వేసినారు అధ్యక్ష. అంతేగాని క్రీడాకారులను ఎంకరేజ్ చేసినట్టుగా కూడా ఎక్కడ కూడా ఎవరు ఫోకస్ కాలేదు అధ్యక్ష. నాణ్యత లేని కిట్లు, క్రీడా పరికరాలు, రవాణా ఛార్జీలు, భోజన వసతి పేరుతో కోట్లకి పైగా కమిషన్లు దోచుకున్నారు అధ్యక్ష. ఢిల్లీకి, ఉత్తరప్రదేశ్ కి, ఎక్కడో కర్ణాటకకి చెందిన 6 కమిషన్లకి ఇచ్చి 6 సంస్థలకు ఇచ్చి ఎక్కడి నుంచి తీసుకొచ్చారో కూడా కనీసం లెక్కలు చూపలేకపోయారు అధ్యక్ష. ఇక ముగింపు కార్యక్రమం పేరుతో అసలైన క్రీడాకారుల్ని అక్కడ ఉన్న టిడ్కో హౌసుల్లో వాళ్ళకి వసతులు కల్పించి వచ్చిన విఐపీల పేరుతో కొన్ని కోట్లు దోచుకున్నారు అధ్యక్ష. ఆఖరికి సచివాలయ స్థాయిలో జరిగిన క్రీడలకి 5 కోట్లు అని చెప్పి ఖర్చు చూపించి అక్కడ క్రీడాకారులు తక్కువ, వారి వైసీపీ కార్యకర్తలతో అది మమ అని ముగింపు చేశారు అధ్యక్ష. మేము అడుగుతుంది ఏంటంటే వాళ్ళ మీద ఎంక్వైరీ ఇనిషియేట్ చేశారా లేదా, అలాగే స్పోర్ట్స్ కిట్స్ ఎన్ని కొన్నారన్నది కాదు అధ్యక్ష, దాంట్లో నాణ్యత ఉందా లేదా అన్నది తెలియచేయాల్సిన అవసరం ఉంది. అలాగే 120 మంది బ్రాండ్ అంబాసిడర్స్, అసలు వారు ఎవరు, వారి అర్హత ఏమిటి, వారిని ఎలా ఎంచారు, అసలు వారు ఎక్కడ ఉన్నారు, ఎవరికి ఏమీ తెలియట్లేదు అధ్యక్ష. వాళ్ళు కూడా బ్రాండ్ అంబాసిడర్స్ ఎవరో, వారికి ఎంత పేమెంట్ చేశారు అన్నది కూడా తెలియచేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. నెక్స్ట్, ఇన్ని కోట్లు పెట్టి మెటీరియల్ కొన్నారన్నారు, ఎక్కడుంది ఆ మెటీరియల్ అంతా? అంటే ఏది, ఎక్కడ ఎవరైనా ఎత్తికెళ్ళిపోయారా ఏంటి? ఆ మెటీరియల్ ఎక్కడ ఉంది అది కూడా చూపించాల్సిన అవసరం కూడా ఉంది అధ్యక్ష. వాటికి సమాధానం ఇస్తూ పలు కీలక విషయాలు బయట పెట్టారు మంత్రి రామ్ ప్రసాద్. ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రాం కోసం వైసీపీ ప్రభుత్వం 119 కోట్ల 19 లక్షలు ఖర్చు చేసిందన్నారు. కేవలం 47 రోజుల్లో ఆ మొత్తాన్ని ఖర్చు చేసినట్టు వివరించారు. స్పోర్ట్స్ కిట్స్, టీ-షర్ట్స్, క్యాప్స్, పబ్లిసిటీ కోసం ఒక పద్ధతి అంటూ లేకుండా ఇష్టానుసారం ఖర్చు చేశారన్నది ప్రధాన ఆరోపణ. గెలిచిన వారికి 12 కోట్లు ఇస్తామని చెప్పారని, ఇప్పటి వరకు ఆటగాళ్ల ఖాతాలో నిధులు పడలేదన్నారు. వాలంటీర్ల ద్వారా ఫేక్ ఆధార్ కార్డ్ తీసుకొని రిజిస్ట్రేషన్ చేయించారని, క్వాలిటీ లేని స్పోర్ట్స్ కిట్స్ కొని భారీగా గోల్మాల్ చేశారని వివరించారు మంత్రి. వీటన్నిటిపైన 45 రోజులలో నివేదిక ఇచ్చేలా విజిలెన్స్, సిఐడి దర్యాప్తుకు ఆదేశం ఇచ్చామని, నివేదిక వచ్చాక అవినీతికి పాల్పడ్డ ప్రజాప్రతినిధులు, అధికారులందరినీ వివరాలు ప్రకటిస్తామన్నారు మినిస్టర్ రామ్ ప్రసాద్. ఈ రోజు నేను క్రీడా శాఖ మంత్రిగా ఈ సభలో చెప్తున్నాను అధ్యక్ష, ఎందరో లక్షలాది మంది పేద
క్రీడాకారులతో ఆడుకున్నారు అధ్యక్ష, వాళ్ళ భవిష్యత్తుతో, వాళ్ళ జీవితాలతో. ముఖ్యంగా ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని విషయానికి వస్తే ఒక మంత్రిగా నాకే సిగ్గుచేటుగా ఉంది అధ్యక్ష. ఎందుకంటే గత ప్రభుత్వంలో 47 రోజుల్లోనే 120 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినారు అధ్యక్ష. 45 రోజుల్లోనే దీని మీద ఒక విజిలెన్స్ కమిటీని అలాగే సిఐడికి ప్రోబ్ చేశాం అధ్యక్ష, హౌస్ కమిటీకి. ఖచ్చితంగా దీని మీద ఒక నివేదిక అనేది తీసుకొని వచ్చి ఈ సభలోనే తప్పకుండా రాష్ట్రంలో గత ప్రభుత్వంలో జరిగిన స్పోర్ట్స్ విషయానికి ఆడుదాం ఆంధ్రానే కాదు, అన్ని విషయాల్లో ఏం జరిగిందో అన్ని సభ దృష్టికి తీసుకొని వచ్చి అక్కడ ఎవరైతే దోషులుగా ఉంటారో అధికారులు అయితేనే ప్రజాప్రతినిధులు తప్పకుండా వాళ్ళ పేర్లను కూడా బట్టబయలు చేసేదానికి సిద్ధంగా ఉన్నామని సభాముఖంగా తెలియజేసుకుంటున్నా అధ్యక్ష. అదే సమయంలో ఆడుదాం ఆంధ్రపై సిఐడికి ఎప్పుడో ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటికీ దర్యాప్తు జరగకపోవడానికి ఓ బలమైన కారణం ఉందన్న సమాచారం జరుగుతుంది. రాజకీయ వర్గాల్లో ఆ కారణంతోనే రోజా కూడా ఇన్నాళ్లు తనకేమి కాదన్న భరోసాగా ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. ఆ ధీమాతోనే మళ్లీ గొంతు సవరించుకొని కూటమి ప్రభుత్వంపై మాటల దాడి మొదలుపెట్టినట్టు అంచనా వేస్తున్నారు. ఇక ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం నిర్వహించినప్పుడు క్రీడా శాఖలో కార్యదర్శిగా ఉన్న ఓ ఐఏఎస్ ఇప్పుడు సీఎం చంద్రబాబు టీంలో కీలకంగా ఉన్నారని, ఆయన అక్కడ ఉన్నంత కాలం తనకేమి కాదనే ఇన్నాళ్లు ఆమె ధీమాగా ఉన్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. సిఐడి దర్యాప్తు కూడా ఒక్కరోజు మాత్రమే జరిగి ఆగిపోవడం వెనక ఈ లింకులేవో ఉండి ఉండొచ్చన్నది తెలుగు తమ్ముళ్ల డౌట్ అట. అందుకనే వాళ్ళు వ్యూహాత్మకంగా విషయాన్ని నేరుగా అసెంబ్లీలోనే ప్రస్తావిస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. సభలో ఒక్కసారి చర్చకు వస్తే ఇక ఎవరు అడ్డుపడబోరని, రోజా విషయంలో ఏ మాత్రం తగ్గకుండా అట్నుంచి నరుక్కుంటూ రావాలన్నది టీడీపీలోని ఓ వర్గ ఎమ్మెల్యే అభిప్రాయంగా తెలుస్తుంది. అందుకే అసెంబ్లీ సాక్షిగా ఆటాడుకుందాం రా అంటున్నారట. ఈ బడ్జెట్ సమావేశంలోనే 2 సార్లు ఆడదాం ఆంధ్ర గురించి ఎమ్మెల్యేలు ప్రస్తావించడం, అక్రమాలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేయడం వెనక ఉద్దేశం కూడా ఇదేనన్న ప్రచారం జరుగుతుంది. 45 రోజుల్లోనే పూర్తి స్థాయిలో విచారణ జరిపి ప్రజాప్రతినిధులతో పాటు అధికారుల పేర్లు సైతం అసెంబ్లీ సాక్షిగా చెప్తానని మంత్రి అనడం వెనక ఉద్దేశం కూడా ఇదేనని అంటున్నారు. ఈ ఆటలో ఎవరిది పై చేయి అవుతుందో, ఎత్తులకు పై ఎత్తులు ఎలా వేస్తారో, ఫైనల్స్ ఎలా ఉంటాయో అని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు రాజకీయ పరిశీలకులు.